వెట్రివేల మురుగన కరోహర. ఇవాళ మనం ఉప్పుడు బియ్యంతో తయారు చేసుకునేటటువంటి ఈ పిండితో మనం చక్కని అల్పాహారాన్ని తయారు చేసుకోవచ్చు. 4 రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఇందులో రవ్వ కలపవలసినటువంటి అవసరం లేనే లేదండి. ఈ పిండి రుబ్బు పెట్టుకున్నామంటే దాన్ని మనం 4 రకాలుగా, అంటే ఒక మెత్తని ఇడ్లీలుగా వేసుకోవచ్చు, దోశలుగా వేసుకోవచ్చు, ఊతప్పాలుగా వేసుకోవచ్చు, మినపరొట్లుగా వేసుకోవచ్చు, పొంగడాల్లో కూడా వేసుకోవచ్చు అండి. ఏం చేస్తారంటే ఉప్పుడు బియ్యాన్ని 2 గ్లాసులు తీసుకుంటే మినప్పప్పు 1 గ్లాసుడు, సగ్గు బియ్యం 1/2 గ్లాసుడు, అటుకులు 1/2 గ్లాసుడు. ఏమండి, ఒకవేళ మీకు ఈ ఉప్పుడు బియ్యం దొరకని పక్షంలో కోటా బియ్యాన్ని 2 గ్లాసులు, మినప్పప్పు 1 గ్లాసు వేసేసుకున్న తర్వాత సగ్గు బియ్యాన్ని అటుకుల్ని కూడా 1 గ్లాసు వేసేసుకోండి. శుభ్రంగా వీటిని ఏంటి ఉప్పుడు బియ్యాన్ని, మినప్పప్పుని, ఈ సగ్గు బియ్యాన్ని శుభ్రంగా 3 కూడా కడిగేసుకున్న తర్వాత విడివిడిగా ఒక పూట నానబెట్టేసుకుని అవి పూర్తిగా నానిపోయిన తర్వాత అటుకుల్ని పిండి రుబ్బుకోవడానికి ముందు ఒక అరగంట ముందు శుభ్రంగా కడిగేసుకుని అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఈ 4 కలిపేసి శుభ్రంగా గ్రైండర్లో ఆడేసుకుని పిండి బదిలిపరిచేసుకోండి. గట్టిగా రుబ్బుకున్నారనుకో ఎలా కావాలంటే అలా మనం వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది నానబెట్టినటువంటి ఉప్పుడు బియ్యము, నానబెట్టుకున్నటువంటి మినప్పప్పు, నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యము, ఈ 3 కూడా ఒక పూట అంతా నానిపోయి ఇప్పుడు పిండి రుబ్బుకోవడానికి సిద్ధపడుతున్నాను. అందుకే అటుకులను శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత పప్పు రుబ్బుకోవడానికి ముందు ఒక అరగంట ముందు అటుకులను విధంగా శుభ్రంగా కడిగేసుకుని నానబెడుతున్నాను. ఇప్పుడు ఈ 4 కలిపేసేసి నేను గ్రైండర్లో పిండి ఆడేసుకుంటాను. ఇది విధానం అండి. దీంతో తయారు చేసుకున్నామంటే అన్ని రకాల అల్పాహారాలకి అక్కడికి వస్తుంది.